everyone, this is Mayuri Official. This is my first vlog, so please అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో దేని గురించి అంటే అబౌట్ విజన్ బోర్డ్. ఫస్ట్ టైం విజన్ బోర్డ్ని క్రియేట్ చేస్తున్నా, సో ఐ వాంట్ షూట్ అ వీడియో. అండ్ అలా ఫస్ట్ టైం చేసే వాళ్ళంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నార్మల్గా మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, విజన్ బోర్డ్ అంటే ఏంది, ఎందుకు క్రియేట్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంది, అసలు ఏంది అని చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ టు షేర్ సమ్ టిప్స్ ఇన్ దిస్ వీడియో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ బోర్డ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే టు అచీవ్ అవర్ గోల్స్ అండ్ బై విజువలైజింగ్ ద పిక్చర్స్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఇంకా చాలా మోటివేటింగ్ ఉంటుంది, మనకి చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది చూసినప్పుడు. అలా మన గోల్స్ వీడియో చూస్తున్నప్పుడల్లా చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది, మీకు నచ్చి అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మేనిఫెస్టింగ్ టు అచీవ్ అవర్ గోల్స్. అంటే ఇంకా మన మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా మనం స్ట్రాంగ్ అనిపిస్తుంది. చాలా యూజెస్ ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ద విజన్ బోర్డ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఇట్ ఈస్ ఏ డైలీ రిమైండర్. ఇది చాలా మనకి రోజు రిమైండర్ లాగా ఉంటుంది టు అచీవ్ అవర్ గోల్స్. అప్పుడప్పుడు మనం డిమోటివేట్ అయిపోతాం అనమాట, అసలు అచీవ్ చేస్తామా లేదా అని. మన గోల్స్ని మనం విజువల్గా మన గోల్స్ని మనం చూసుకుంటే మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో లెట్స్ క్రియేట్ అ విజన్ బోర్డ్. మెయిన్లీ మనకు విజన్ బోర్డ్ని క్రియేట్ చేయడానికి కొన్ని థింగ్స్ కావాలన్నమాట. ఏంటంటే సీజర్, గ్లూ అండ్ ద పిక్చర్స్ మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఏమేమైతే గోల్స్ ఉన్నాయో వాటిని పిక్చర్స్ని మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవాలి. అంటే గూగుల్లోంచి, లేకపోతే న్యూస్ పేపర్స్ నుంచి, ఇక్కడ నుంచి అయినా కలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ కలెక్ట్ చేసుకొని ఒకవేళ నీకు ఎక్కడ దొరకకపోతే గూగుల్లో సెర్చ్ చేసి పిక్చర్స్ని తీసుకెళ్ళి జిరాక్స్ షాప్లో ఇస్తే వాళ్ళు తీసిస్తారనమాట. వాటిని నీట్గా కట్ చేసుకొని ఆ కార్డ్బోర్డ్లో పేస్ట్ చేయాలన్నమాట. ఐ విల్ షో ఎగ్జాంపుల్ ఆఫ్ మై విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ని మెయిన్గా మనం ఎట్లా క్రియేట్ చేస్తామంటే పిక్చర్స్ ఫార్మేట్ అండ్ టెక్స్ట్ ఫార్మేట్లో మొత్తం విజన్ బోర్డ్ని క్రియేట్ చేస్తాము. ఐ విల్ షో లేటర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ షేర్ సమ్ టిప్స్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ టిప్ ఏంటంటే ద ఫిజికల్ అండ్ ద డిజిటల్ ఫార్మేట్ ఆఫ్ విజన్ బోర్డ్. ద ఫిజికల్ విజన్ బోర్డ్ అంటే వీ కెన్ విజువల్గా చూడడానికి ఎప్పుడైతే మనకు ఉంటుందో దట్ ఈస్ ఫిజికల్ బోర్డ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డిజిటల్ బోర్డ్. అది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఐ విల్ షో లేటర్, లాస్ట్లో చూపిస్తాను అనమాట. అయితే దాని పిక్చర్స్ మొత్తం గూగుల్లో కలెక్ట్ చేసుకొని ఒక వాల్పేపర్ లాగా ఫోన్కి కానీ ల్యాప్టాప్కి కానీ పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ డిజిటల్ విజన్ బోర్డ్. ద సెకండ్ టిప్ ఏంటంటే ద సెంటర్ పీస్ అంటే మీరు పెట్టుకున్న విజన్ బోర్డ్లో మధ్యలో మెయిన్ గోల్స్ అన్ని మధ్యలో పెట్టుకోవాలి. మిగతా చిన్న చిన్న గోల్స్ కానీ అవన్నీ సైడ్కి పెట్టుకోవాలంట. మెయిన్ గోల్స్ మాత్రం మధ్యలో పెట్టండి. వీ కెన్ అచీవ్ మోర్ ఫాస్టర్. దిస్ ఈజ్ సెకండ్. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే యూస్ వైట్ స్పేస్, డోంట్ క్లమ్జీ ద విజన్ బోర్డ్. అంటే మొత్తం కొంతమంది చాలా క్లమ్జీగా పెట్టుకుంటారు, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది గోల్స్ అంతా. అట్లా పెట్టుకోకుండా నీట్గా పెట్టుకోండి. కొంచెం వైట్ స్పేస్ ఇచ్చి గ్యాప్ ఇచ్చుకుంటూ నీట్గా పేస్ట్ చేయండి పిక్చర్స్ అన్ని. ఫోర్త్ టిప్ ఏంటంటే సీ ఇట్ డైలీ. రోజు కంపల్సరీగా చూడండి, మిస్ అవ్వకండి. ఈరోజు మిస్ అయ్యి మళ్ళీ రేపు చూసి వారం చూస్తే అది వర్క్ అవ్వదు. సో డైలీ కంపల్సరీ విజువలైజేషన్ బోర్డ్ చూడండి. దట్ ఫిఫ్త్ టిప్, మెయిన్ టిప్ ఏంటంటే విజన్ దట్ ఇట్ వాజ్ ఆల్రెడీ డన్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొనాలనుకోండి, మీకు ఒక గోల్ ఉందనుకోండి, అది మీరు ఆల్రెడీ కార్ కొనుక్కున్నారు, ఐఎమ్ డ్రైవింగ్ ద కార్, అలా ఫీల్ అవ్వండి. అట్లా నిజంగా మనం ఒక ఫీలింగ్లో ఉంటే నిజంగానే ఆ విజువల్ బోర్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. విజన్ బోర్డ్ అనేది చాలా పవర్ఫుల్. మీరు కాన్సన్ట్రేటెడ్గా డైలీ దాని మీద వర్కౌట్ చేయండి. అదే కాకుండా మీరు జస్ట్ పెట్టి వదిలేయడం కంటే మీరు దానికోసం డైలీ దాని రిమైండింగ్ చూసుకుంటూ మేము చేయగలము అని ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఏదైతే విజన్ బోర్డ్ పెట్టుకున్నారో జస్ట్ పెట్టి వదిలేయడం కాకుండా అందులో ఏమన్నా గోల్స్ కోసం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. ఫైనల్లీ మెయిన్లీ ఇట్ వాజ్ మై విజన్ బోర్డ్. ఇట్లా నీట్గా పెట్టుకోండి, క్లమ్జీ చేయకుండా నీట్గా పిక్చర్స్ ఫార్మాట్లో పెట్టుకోండి. కొంతమంది టెక్స్ట్ కూడా
జిరాక్స్ తీయించుకుంటారు. కానీ నాకు ఐ వాంట్ టు రైట్ మై సెల్ఫ్. నేను స్కెచెస్ యూజ్ చేసి నీట్గా రాసుకున్నాను అనమాట. టెక్స్ట్ కొటేషన్స్ అండ్ టు కాన్ఫిడెంట్ మై సెల్ఫ్ ఇలా నీట్గా పెట్టుకోండి. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ ఆఫ్ 2026. ఐ విష్ వ్యూవర్స్ అన్నీ కూడా నెరవేరాలి. ఈ మధ్య చాలామంది ఇలా మొబైల్ వర్షన్ వాల్పేపర్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట విజన్ బోర్డ్ అనేది. సో ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా. చాలా ఈజీ ఇది. నార్మల్గా ఇన్స్టా స్టోరీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇంకా అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ అవన్నీ కూడా ర్యాండమ్గా ప్లేస్ చేసుకోండి. నేనైతే జస్ట్ ర్యాండమ్గా రిఫరెన్స్ కోసం చేస్తున్నా. మీరైతే నీట్గా చేసుకొని పెట్టుకోండి. చాలామంది విజన్ బోర్డ్ చేసుకొని దాన్ని సరిగ్గా ట్రై చేయకుండా మనకు వర్క్ అవ్వలేదు అంటారు. బట్ విజన్ బోర్డ్ ఈజ్ లైక్ మన గోల్స్ అన్ని రిమైండ్ చేయడానికి. సో మీరు విజన్ బోర్డ్ చేసుకుంటున్నారంటే దానికోసం కష్టపడాలి. యూ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ దట్ అనమాట. ఈజీగా అయితే ఏవి రావు. మీరు గోల్స్ సెట్ చేసుకుంటున్నారంటే దానికోసం చాలా కష్టపడాలి. మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టే రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఏదో విజన్ బోర్డ్ చేసుకొని రూమ్లో అలా కార్నర్కి పెట్టేయడం కాదు, దానికోసం కష్టపడాలి కూడా. కానీ విజన్ బోర్డ్ వర్క్ అవ్వాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో మీరు దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా వాల్పేపర్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు వాల్పేపర్గా సెట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.